క్లాస్లో మనం ప్రజెంట్ ఈ జ్ఞానేంద్రియాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో దానిలో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో ఈ కన్ను అతి ముఖ్యమైన మన బాడీలో అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియం కన్ను గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం ఈ కంటికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లుప్తంగా చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మొదటి కంటికి సంబంధించిన వ్యాధి వచ్చేసి గ్లూకోమా. సో ఈ గ్లూకోమా వ్యాధి అనేది ఎందుకు రావడం జరుగుతుందంటే, కొంతమంది చూస్తుంటాం వాళ్ళకి నిద్ర పట్టదు, చాలామంది ఎక్కువగా నిద్రపోరు. సో ఈ విధంగా నిద్ర లేకపోవడం వలన ఈ కంటిలో ఉండే ద్రవం ఏదైతే ఉందో ఆ ద్రవం మీద ఎక్కువగా ఒత్తిడి అనేది కలగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ ద్రవం మీద ఎక్కువగా ఒత్తిడి కలగడం వలన ఆ కంటిలోంచి ఎప్పుడు నీరు కారుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ కంటిలోని ఈ ద్రవం మీద ఒత్తిడి కలిగి ఈ నీరు కారడం వలన ఈ గ్లూకోమా అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. దీనిలో అదేవిధంగా మనం నిద్రపోకపోవడం వలన కార్నియా కానీ అదేవిధంగా ఐరిస్ కానీ ఇవి మన కంటిలో క్షీణించడం జరుగుతుంది. సో దీనివలన దృష్టి లోపం అనేది రావడం జరుగుతుంది. రైట్. సో నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. కనీసం రోజుకి 8 గంటలు లేదా 6 గంటలు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కంటికి సంబంధించిన రెండవ అతి ముఖ్యమైన వ్యాధి వచ్చేసి హస్వదృష్టి. దీన్ని ఇంగ్లీష్లో మయోపియా అని పిలవడం జరుగుతుంది. ఈ హస్వదృష్టి అంటే ఏమిటంటే దగ్గర దృష్టి అని హస్వం అంటే దగ్గర అని మనం చెప్పుకోవచ్చు. అంటే నియర్ సైట్. కొంతమంది చూస్తుంటాం మనం ఈ దగ్గరగా మీరు బుక్ను కనుక దగ్గరగా పెట్టుకుంటే దగ్గరగా ఉన్న అక్షరాలు బోర్డుల మీద ఉన్న అక్షరాలను కానీ మీరు దగ్గర నుంచి చూసినప్పుడు చదవలేరు. అంటే అవి మీకు మసగ్గా కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది దూరం నుంచి వాటిని చదవగలరు. అంటే ఈ దగ్గరగా ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్ట్గా గమనించలేము, అవి మనకి మసగ్గా కనిపించడం జరుగుతుంది. కానీ దూరం నుంచి మనం ఆ వస్తువుల్ని చూడగలం. కాబట్టి దీన్ని హస్వదృష్టి అని అంటాం. ఏదైనా వస్తువుని కనుక మనం దగ్గర నుంచి కనుక ఎగ్జాక్ట్గా గమనించలేకపోతే అవి కనుక మనకి మసగ్గా కనిపిస్తున్నట్టయితే వాటిని మనం హస్వదృష్టి లేదా ఇంగ్లీష్లో మయోపియా అని పిలవడం జరుగుతుంది. అది దీన్ని కనుక నివారించాలంటే మనం ఈ పుటాకార కటకాలు ఏవైతే ఉన్నాయో స్పెట్స్ ఇవి. సో ఇలాంటి గ్లాసెస్ని వాడినట్టయితే మనం ఆ వ్యాధిని మనం నివారించవచ్చు. మనం దగ్గర ఉన్న వస్తువులను కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కంటికి సంబంధించి మూడవ అతి ముఖ్యమైన వ్యాధి వచ్చేసి దూరదృష్టి. దీన్ని దీర్ఘదృష్టి అని కూడా అంటాం. ఇంగ్లీష్లో హైపర్ మెట్రోపియా. సో మనం హస్వదృష్టి అంటే చూసాం, అంటే దగ్గర ఉన్న వస్తువుని మనం చూడలేము. అదేవిధంగా ఈ దూరదృష్టి అంటే ఏంటంటే మనం దూరంగా ఉన్న వస్తువుని చూడలేం, దగ్గరగా ఉన్న వస్తువుని మనం చూడగలం. దూరంగా ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి మసుగ్గా కనిపించగలం లేదా అసలు కనిపించకపోవడం కానీ జరుగుతుంది. రైట్. సో ఈ దూరదృష్టిని మనం నివారించాలంటే కుంభాకార కటకాలని కనుక మనం ఉపయోగించినట్టయితే, మనం కుంభాకార గ్లాసెస్ని కనుక మనం వాడినట్టయితే ఈ దూరదృష్టి అనేది మనం నివారించడం సాధ్యమవుతుంది. అదేవిధంగా నాలుగవ అతి ముఖ్యమైన కంటికి సంబంధించిన వ్యాధి వచ్చేసి అస్టిగ్మాటిజం. కొంతమందిలో చూసినట్టయితే ఈ కార్నియా ఏదైతే ఉందో మన కంటి చూపుకి చాలా వేరే వాళ్ళు నేత్రదానం ఇచ్చేటప్పుడు మనం ఈ కార్నియా అనేది వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరుగుతుంది. సో ఈ కార్నియా అనేది కొంతమందిలో వంపు తిరిగి ఉంటుంది. సో ఈ విధంగా వంపు తిరగడం వలన ఈ ఆస్టిగ్మాటిజం అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అస్టిగ్మాటిజం వ్యాధి దేని వలన వస్తుంది? కార్నియా వంపు తిరగడం వలన. రైట్. సో దీన్ని కనుక నివారించాలంటే స్థూపాకార గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక ఉపయోగించినట్టయితే ఈ అస్టిగ్మాటిజం అనే వ్యాధిని మనం నివారించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ బయోపియా. సో ఈ ప్రెస్ బయోపియా అనేది ఇది సామాన్యంగా ముసలి వాళ్ళు అయినప్పుడు వృద్ధాప్యంలో సామాన్యంగా అందరికీ వచ్చే వ్యాధిని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు ఏ వస్తువునైనా సరే సరిగా చూడలేరు. సో దీని నివారణకు వాళ్ళు ద్వినాభ కటకం ఆకారంలో ఉండే స్పెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక ఉపయోగించినట్టయితే వాళ్ళు ఆ వస్తువుల్ని చూడగలరని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆరవ అతి ముఖ్యమైన వ్యాధి వచ్చేసి స్ట్రాబిస్మస్. దీన్ని మెల్ల అని కూడా అంటాం. సో మనం ఆల్రెడీ చాలామందిలో చూస్తుంటాం మెల్ల కన్ను. సో వాళ్ళు వేరే మన సైడ్ చూస్తున్నా ఇంకోవైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళ రెండు కళ్ళు కూడా ఒకే డైరెక్షన్లో చూడవు, రెండు కళ్ళు వేరు డైరెక్షన్లో చూపించడం జరుగుతుంది. అంటే వాళ్ళేమో కరెక్ట్గా చూస్తుంటారు, కానీ మనం చూసేటప్పుడు ఆ రెండు కళ్ళు వేరు డైరెక్షన్లో చూస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. కాబట్టి దాన్ని మెల్ల అని మనం అంటాం. ఇంగ్లీష్లో స్ట్రాబిస్మస్ అంటాం.
సో ఆ తర్వాత 7వ ముఖ్యమైన వ్యాధి వచ్చేసి కంటికి సంబంధించింది కెరటోమలేసియా. ఈ కెరటోమలేసియా వ్యాధి ఏదైతే ఉందో ఇది కనిగుడ్లు ఏవైతే ఉంటాయి, ఈ కనిగుడ్లని ఈ కార్నియా అనే సున్నితమైన పొర కప్పి ఉంటుంది, రైట్. సో దీన్ని ఏమంటాం, శుక్లపట్లం అంటాం. సో ఈ శుక్లపట్లం అనేది పగిలిపోతుంది కొన్నిసార్లు. ఈ శుక్లపట్లం ఏదైతే ఉందో పైన మన గుడ్డు మీద కప్పి ఉండే కార్నియా ఏదైతే ఉందో ఈ శుక్లపట్లం పగిలిపోవడం వల్ల ఈ కంటి చూపు అనేది శాశ్వతంగా వాళ్ళకి అంధత్వం అనేది కలుగుతుంది. దాన్ని మనం కెరటోమలాసియా అని అంటాం. అదేవిధంగా 8వ అతి ముఖ్యమైన కంటికి సంబంధించిన వ్యాధి వచ్చేసి ట్రకోమా. సో ఈ ట్రకోమా వ్యాధి వచ్చినట్టయితే ఈ కన్ను ఎర్రగా మారి ఈ కంటి నుంచి నీరు కారడం జరుగుతుంది. సో దీన్ని మనం ట్రకోమా అంటాం. సో దీంట్లో మనం చూసినట్టయితే ఈ క్లమీడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియా వలన ఈ ఇన్ఫెక్షన్కి గురయ్యి కన్ను ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ట్రకోమా అనే వ్యాధి క్లమీడియా ట్రకోమాటిస్ ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది కలిగిస్తుంది కంటికి. సో ఈ ఇన్ఫెక్షన్ వలన ట్రకోమా వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత 9వ అతి ముఖ్యమైన కంటికి సంబంధించిన వ్యాధి వచ్చేసి కాటరాక్ట్. దీన్ని శుక్లాలు అని కూడా అంటాం. సో ఈ కంటి కటకాలు ఏదైతే ఉందో ఈ కటకాలు పారదర్శకత లోపించడం వల్ల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. కంటి కటకాల పారదర్శకత లోపించడం వల్ల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో ఈ శుక్లపటం ఏదైతే ఉందో ఈ శుక్లపటం కింద కొవ్వు పేరుకొని పోయి ఈ కటకం అనేది మామూలుగా ఉండేదానికంటే కూడా కొంత ఎక్కువగా దళసరిగా మారడం జరుగుతుంది. సో దానివలన ఈ కటరాక్ట్ వ్యాధి ఈ శుక్లాల కింద కొవ్వు పేరుకొని పోయి ఈ కొంచెం దళసరిగా అవడం వలన ఈ కటరాక్ట్ అనే వ్యాధి కంటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత 10వ ఇంపార్టెంట్ వ్యాధి వచ్చేసి కంజక్టివైటిస్. దీన్ని కళ్ళకలక అంటాం. ఇది అంటువ్యాధి అని మనం చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చాలామందికి వస్తూ ఉంటుంది, రైట్. సో ఇది వచ్చి కళ్ళకలక అనేది ఏదైతే ఉందో ఇది ఏ వైరస్ వలన వస్తుందంటే ఎడినో వైరస్ వలన ఈ కళ్ళకలక అనేది రావడం జరుగుతుంది. సో ఈ కళ్ళకలక కనుక వచ్చినట్టయితే కళ్ళు ఎర్రగా రావడం, లేదా కంటిలోంచి నీరు కారడం, కళ్ళు గరుగ్గా ఉండడం, ఇలాంటివి ఉంటాయి. కళ్ళు మంటలు పుట్టడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి దీంట్లో, రైట్. సో అలాంటి కళ్ళకలక వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళలకు కనుక ఆరోగ్యంగా కళ్ళు కలిగి ఉన్న వాళ్ళు కనుక చూసినట్టయితే వాళ్ళకు కూడా కళ్ళకలక అనేది రావడం జరుగుతుంది. సో అంటే ఇది అంటువ్యాధి. ఎడినో వైరస్ అనేది వాళ్ళకు కూడా సోకడం జరుగుతుంది. సో దీన్ని కొన్ని మందులు కనుక మనం వాడినైతే డ్రాప్స్ కానీ లేదా వేప మందు కానీ ఇలాంటివి వాడినట్టయితే ఈ కళ్ళకలక అనేది మనం అరికట్టవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యాధి వచ్చేసి జెరాప్థాల్మియా. సో వీటిని పొడి కళ్ళు అని కూడా అంటాం. సో మన కంటిలో ఈ లాక్రిమల్ గ్రంథులు ఏవైతే ఉంటాయో ఇవి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ లాక్రిమల్ గ్రంథుల వల్లనే మన కంటి నుంచి కన్నీరు అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో ఈ లాక్రిమల్ గ్రంథులు కనుక పోయినట్టయితే ఈ కన్నీరు ఉత్పత్తి దానివలన ఈ కళ్ళు అనేవి పొడిగా ఉంటాయి. సో ఈ లాక్రిమల్ గ్రంథులు పనిచేయకపోవడం వలన ఈ జెరాప్థాల్మియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన వ్యాధి వచ్చేసి వర్ణాంధత్వం, కలర్ బ్లైండ్నెస్. సో ఇది న్యాచురల్గా మనం కనుక చూసినట్టయితే ఈ కలర్ బ్లైండ్నెస్ అనే వ్యాధి వాళ్ళకు ఉందని చెప్పేసి మనం గమనించలేం. కానీ వాళ్ళు చూసినట్టయితే ఈ కలర్ బ్లైండ్నెస్ వర్ణాంధత్వం ఏదైతే ఉందో ఇది సోకిన వాళ్ళు ఈ ఎరుపు కానీ అదేవిధంగా ఆకుపచ్చ కానీ ఈ 2 రంగులని వాళ్ళు గమనించలేరు. ఈ 2 రంగులు అనేవి వాళ్ళకి కనిపించవు. కాబట్టి ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఈ 2 రంగుల్ని గుర్తించలేరని మనం చెప్పుకోవచ్చు. ఏ రంగులు? ఎరుపు, అదేవిధంగా ఆకుపచ్చ. ఈ వర్ణాంధత్వం ఏదైతే ఉందో ఇది ఈ వంశపారంపర్యంగా వాళ్ళ పేరెంట్స్కి ఉండడం వల్ల లేదా వాళ్ళ తాతలకు ఉండడం వల్ల ఇలా వంశపారంపర్యంగా ఈ వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ శంకు కణాలు ఏదైతే ఉంటాయో ఈ శంకు కణాల లోపం వలన వర్ణకాల లోపం వలన ఈ వర్ణాంధత్వం అనేది కలగడం జరుగుతుంది, రైట్. సో ఇది ఈ వర్ణాంధత్వం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కానీ ఈ వేరు చాలా గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు ఎలిజిబిలిటీ లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజుల్లో మనం చాలా రోజుల నుంచి అది ఫాలో అవుతున్నాం. ఈ సిగ్నల్స్ కానీ ఇవన్నీ ముఖ్యంగా వాటిల్లో ఎరుపు ఆకుపచ్చ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎరుపు ఆకుపచ్చ కలర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి వాళ్ళని అలాంటి జాబ్స్కి
తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వర్ణాంధత్వం దేని వలన వస్తుంది? ఈ వంశపారంపర్యంగా ఇది రావడం జరుగుతుంది. శంకు కణాలలో వర్ణకళ క్షీణత వలన ఈ వర్ణాంధత్వం, కలర్ బ్లైండ్నెస్ అని రావడం జరుగుతుంది. కలర్ బ్లైండ్నెస్ వచ్చిన వాళ్ళు ఏ రంగులను గుర్తించలేరు? ఎరుపు, అదేవిధంగా ఆకుపచ్చ రంగు. రైట్. సో ఇవి ఈ కంటికి సంబంధించిన వ్యాధులు. మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం.